హలో అందరికీ నమస్తే అండి. ఉజ్జయిన్ శ్రీ మహాకాళేశ్వరం జ్యోతిర్లింగం స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం మేము. ఉజ్జయిన్ వెళ్ళడానికి మేము ట్రైన్ బుక్ చేసుకున్నాము. ఉజ్జయిన్ వెళ్ళడానికి ఫ్లైట్ అవైలబుల్ కూడా ఉంది. కానీ అది ఇండోర్‌లో ఉంది. ఉజ్జయిన్‌కి 60 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. మేము ట్రైన్ దిగేసి మేము టెంపుల్ దగ్గరలో ఉన్న 2-3 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్‌లో ఒక హోటల్ తీసుకున్నామండి. హోటల్‌లో బ్యాగ్స్ అన్నీ పెట్టేసి ఫ్రెష్ అప్ అయ్యి మేము నైట్‌లో విజిట్ చేయడానికి వెళ్ళినాము మందిర్ మొత్తము. ఫస్ట్ గేట్‌లో వెళ్ళంగానే ఫస్ట్ పెద్ద స్క్రీన్ కనిపిస్తుంది. స్వామివారిని హారతి కోసం రెడీ చేస్తా ఉన్నారు. అలంకరిస్తా ఉన్నారు. అది స్వామివారిని చూడంగానే నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా ఏడుపొచ్చేసింది. ఎందుకో తెలవదు బాధగా అనిపించింది చూడంగానే. కాసేపు అక్కడ కూర్చొని నైట్ అంతా మేము 2-3 అవర్స్ ఫుల్లుగా విజిట్ చేసినాము. ఈ నైటే విజిట్ చేయాలండి ఇది. లైటింగ్‌లో విగ్రహాలు చాలా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ డే మేము మళ్ళీ ఫ్రెష్ అయ్యి మార్నింగ్ పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి మళ్ళీ మందిర్‌కెళ్ళినాము. మేము ఫస్ట్ నంబర్ గేట్ నుంచి వెళ్ళినాము. మేము ఆర్మీ కార్డ్ ఐడీ చూపించి వెళ్ళినాము. వీఐపీ దర్శనం గేట్ నుంచి. మాకు జస్ట్ 10 మినిట్స్‌లోనే దర్శనం అయిపోయింది. చూడండి స్వామివారు ఎంత చక్కగా కనిపిస్తున్నారో. మాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. చాలా సంతోషంగా అనిపించింది. చూడంగానే అక్కడే చూస్తూ ఉండిపోవాలనంత హ్యాపీగా అనిపించింది. దర్శనం అయిపోయింది మాకు 10 మినిట్స్‌లోనే అయిపోయింది. ఉజ్జయిన్ మహాకాళేశ్వరం టెంపుల్‌కి వెళ్ళడానికి ముందే ప్లానింగ్ చేసుకుంటే ఆన్‌లైన్ బుకింగ్ ఉంటుంది. ముందే బుక్ చేసుకొని వీఐపీ గేట్ ద్వారం నుంచి వెళ్ళాలండి. ఫస్ట్ గేట్ నంబర్ అది. మేమైతే ఐడీ చూపించి వెళ్ళినాం కాబట్టి మాకు అంత అవసరం పడలేదు. మేము ఎక్కడ టికెట్ కూడా తీసుకోలేదు. మేము మంచిగానే దర్శనం చేసుకున్నాము. జస్ట్ 10 మినిట్స్‌లో అయిపోయింది మాకు. ఎవరైనా వస్తే మాత్రం ఆన్‌లైన్ బుకింగ్ చేసుకోవచ్చు. టికెట్ అవైలబుల్‌లో ఉంటుంది. భస్మం అభిషేకం కూడా ఉంటుందండి. అది మేము చూడలేకపోయినాము. ఎందుకంటే అది ముందే ఆన్‌లైన్ బుక్ చేసుకోవాలట. అది మేము అప్పటికప్పుడు చూస్తే మాకు కుదరలేదు. ఎందుకంటే ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి ఆ టైంలో బుకింగ్ నడుస్తుంది. కాబట్టి మాకు టికెట్ దొరకలేదు. ఎవరైనా ముందే ప్లానింగ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా భస్మం అభిషేకం ఖచ్చితంగా టికెట్ తీసుకోండి. నైట్ 1:00 స్టార్ట్ అవుతుందట అది. ఆ టైంలో నైట్ పోయి లైన్‌లో నిలబడాలి. లైన్‌లో నిలబడితే మనం భస్మం అభిషేకం చూడవచ్చు. మేమైతే అది చూడలేకపోయినాము. మాకు కుదరలేదు. అక్కడ టికెట్ అక్కడికక్కడే తీసుకోవాలంటే 2-3 డేస్ పడుతుందట. మేమంతా 2 డేసే ఉన్నాము. ఎక్కువ ఉండలేకపోయినాము. అంత దర్శనం చేసుకొని బయట వస్తే మనకి ఇవన్నీ శివలింగాలు కనిపిస్తూ ఉంటాయి. బయట అక్కడ అభిషేకం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా అన్ని శివలింగాలే అండి. సర్పాలతో ఉన్న శివలింగాలు చూడండి ఒకే చోట ఎన్ని ఉన్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి. మేము 1 అవర్ కూర్చున్నాం అక్కడే. ప్రశాంతంగా అనిపించింది. గంట సేపు సమయంలో మేము మృత్యుంజయ మంత్రం కూడా చదువుకున్నామండి. చాలా బాగా అనిపించింది. ఈ టెంపుల్ సిప్రా నది పక్కన ఉంటుంది. దర్శనం చేసుకొని బయటికి వస్తే హనుమాన్ టెంపుల్, వినాయక టెంపుల్ ఉంటుంది. మృత్యుంజయ మంత్రం వింటుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో కదండి. చూడండి టెంపుల్ ఎంత బాగుంటుందో. బయట కూడా చాలా బాగుంటుంది. మనం దర్శనం చేసుకొని బయటికి వెళ్తే ఇలా అన్ని గేట్ దగ్గర ఒక 6-7 టెంపుల్ చుట్టుపక్కల ఉంటాయి. అన్నీ తీసుకెళ్ళడానికి మనం విజిట్ చేయడానికి ఆటో వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మాట్లాడుకోవాలి. వాళ్ళే అన్ని చోట్ల తీసుకెళ్తారు. అన్ని చుట్టుపక్కల ఉంటాయి. దగ్గరలోనే ఉంటాయి. ఇలా అన్ని విగ్రహాలు ఉంటాయండి. ఈ విగ్రహాలు 1.5 కిలోమీటర్ దూరం వరకు ఉంటుంది. అన్ని చూడాలంటే నైట్‌లో మాత్రమే విజిట్ చేయాలి. మార్నింగ్ ఇలా కనిపిస్తుంది. నైట్ ఏంటిదంటే లైటింగ్ ఉంటుంది కాబట్టి చాలా బాగా ఉంటుంది. కనిపిస్తుంది కూడా. చూడండి ఎంత బాగున్నాయో అసలు. మేము 2 డేస్ నైట్ విజిట్ చేసినాము లైటింగ్‌లో. మార్నింగ్ మళ్ళీ నైట్ కూడా విజిట్ చేసినామండి. చాలా బాగుంది. సిప్రా నది ఈ విగ్రహాల వెనకాలనే ఉంటుంది. బాగుంటుందండి. ఒకసారి విజిట్ చేయండి. నైట్‌లో ఇంకా భలే ఉంటుంది. మేము భస్మం అభిషేకం చూడలేదు కదండీ. ఇక్కడ మనకి 3D రూపంలో భస్మం అభిషేకం చూపిస్తూ ఉంటారు.
దానికోసం మనం టికెట్ తీసుకోవాలి. ఒక మనిషికి 150 రూపీస్ అండి. ఎంత బాగా అనిపించిందంటే చూడండి, చూస్తే మాత్రం మాకు ఫుల్‌ఫిల్ అయిపోయింది. లైవ్‌లో చూడలేదనేది మాత్రం అనిపియలేదు. చాలా బాగా అనిపించింది. ఎవరైనా కొత్త వాళ్ళెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ 3డీ వీడియోని చూడండి. చాలా బావుంటుంది. మనం స్వామివారి పక్కనే కూర్చొని లైవ్‌లో భస్మం అభిషేకము, ఆహ్, హారతి చూసినట్టుగా ఉంటుంది. ఒకసారి కంపల్సరీగా విజిట్ చేయండి. ఇలా మనకి 3డీ వీడియో పెడతారండి. మనకి సౌండ్స్ కూడా వస్తుంది. రౌండ్ మొత్తం తిరుగుతూ చూడొచ్చు. అన్నీ కనిపిస్తా ఉంటుందండి. రైట్ సైడు, బ్యాక్ సైడు, లెఫ్ట్ చూస్తూ తిరుగుతూ చూడొచ్చు. బావుంటుంది. ఇది 9 మినిట్స్ వీడియో ఉంటుందండి. చాలా బాగుంటుంది. చూడండి మా వాడు ఎట్లా చూస్తున్నాడో. లోపల మనకు మనం ఎటు తిరిగితే అటు కనిపిస్తా ఉంటదండి. బావుంటుంది. మళ్ళీ ఇక్కడ భరతమాత మందిరం గూడా ఉందండి. ఈ మందిరం ముందు ఇలా ఇండియా మ్యాప్ ఉంటుంది. ఇందులో ఏంటిదంటే ఎక్కడెక్కడ జ్యోతిర్లింగాలున్నాయో అన్నీ ఆహ్, కనిపిస్తా ఉంటుంది. పేరుతో సహా రాసిపెట్టి ఉన్నారు. చాలా బావుందండి. మన భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనము ఎక్కడెక్కడున్నాయో వాటి ప్రదేశాలు గూడా పేర్లున్నాయి. చూడండి ఎంత బావుందో. లోపల భారతమాత విగ్రహం ఉంటుంది. ఇక్కడ ఈ విగ్రహాలు అన్నీ చూస్తూ ఉంటే సాక్షాత్తు ఆ భగవంతుడితోనే మనం ఉన్నట్టుగా, భగవంతుడితో మనం మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. అంత ప్రశాంతంగా ఉందండి. చూడండి ఇక్కడ ఈ వైట్ కలర్‌లో రాళ్ళున్నాయి గదా! ఆటిని ఒకటి పైన ఒకటి పెడతా ఉన్నారు అందరూ. చాలా బావుంది. ఇది బయట ద్వారం అండి. మెయిన్ ఎంట్రన్స్ ఇది. అంటే ఈ విగ్రహాలు చూస్తుంటే మెయిన్ ఎంట్రన్స్ ఇది. దీనికి లెఫ్ట్ సైడ్ ఎళ్తే ఆహ్, మ్యూజియం గూడా ఉంటుంది. మ్యూజియంని గూడా ఒకసారి విజిట్ చేయండి. మేమైతే మ్యూజియంని చూసినాము. ఒక మనిషికి 30 రూపీస్ తీసుకున్నారు వాళ్ళు. పిల్లలకైతే తీసుకోలేదు. 10 ఇయర్స్ బాబుకి అయితే తీసుకోలేదు. అడుగుతా ఉన్నారు. ఇక్కడ చూడండి శివలింగం గంటతో ఆహ్, తయారు చేసిర్రిది. చాలా అంటే చాలా బావుంది. ఇది త్రివేణి మ్యూజియం అండి. చాలా బావుంది. మేము మ్యూజియం చూసిన తర్వాత మళ్ళీ లోపలికొస్తే ఇక్కడ మహాభారతం కృష్ణుడి విగ్రహం కనిపిచ్చింది. చాలా అంటే చాలా బావుంది ఇది. పక్కన కార్తికేయుడు, గణేశుడు విగ్రహం చాలా బావుంది. ఇదంతా చూడండి లైటింగ్‌తో చాలా బావుంది. ఎప్పుడైనా మీరిది చూస్తే ఖచ్చితంగా నైట్ మాత్రమే చూడండి. బావుంటుంది. ఉజ్జయిని మహాకాళేశ్వరం టెంపుల్‌కి రావాలంటే ముందే ఆన్‌లైన్ బుకింగ్ చేసుకోవాలండి. మాకైతే అది అవసరం పడలేదు. ఎందుకంటే మేము ఆర్మీ ఐడీ కార్డ్‌లో వచ్చినాము. మా హస్బెండ్ ఆర్మీ జాబ్ చేస్తారు కాబట్టి. ఇక్కడొచ్చి టికెట్లు కొందామంటే కుదరదండి. ఎందుకంటే టైం పడుతుంది. చాలా అంటే చాలా మంది ఉంటారు. చాలా రష్ ఉంటది ఇక్కడ. నైట్ అయితే మేము 11 వరకి విజిట్ చేసినాము. ఇక్కడ మాకు 2 డేస్ అయిపోయింది. 2 డేస్ అయిపోయిన నెక్స్ట్ డే మేము ఓంకారేశ్వర టెంపుల్‌కి గూడా వెళ్ళినాము. అది ఎట్లా వెళ్ళినాము, ఏంటిది అనేది మరో వీడియోలో చెప్తానండి. ఎవరైనా నా వీడియోస్‌ని కొత్తవారు చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుళ్ళ మధ్యలో మేము తిరుగుతున్నట్టుగా, దేవుళ్ళతో మేము మాట్లాడుతున్నట్టుగా అంత ప్రశాంతంగా అనిపిచ్చింది. అసలు అక్కడి నుంచి వెళ్ళాలనే అనిపియట్లేదండి. నైట్ 10:30కి హారతి అయితుంది. ఇక్కడ హారతి అయిన తర్వాత మనకి గేట్ బంద్ చేసేస్తారు. ఆ టైంలో మేము లైవ్‌లో హారతి కూడా చూసినాం మేము. చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది. ఇది నైటు టెంపుల్ అండి. వెనకాల భాగంలో ఇలా కనిపిస్తుంది. చాలా నీట్‌గా ఉంది. బావుంది. చూడండి స్వామివారి విగ్రహం ఎంత బావుందో. అసలు చెప్పడానికి గూడా మాటలు లేవండి. అంత బాగున్నాయి విగ్రహాలు మాత్రం. 1.5 కిలోమీటర్ పొడవున ఉంటుంది ఇదంతా విగ్రహాలు. దీని వెనకాలనే సిప్రా నది ఉంటుందండి. మేము 2 డేస్ ఇదే ప్లేస్‌లో తిరుగుతా ఉన్నాము. అయినా అస్సలు మాకు బోర్ అనేది అనిపియలేదండి. అంత బావుంది. మనము ఫస్టే రావడానికి ప్లానింగ్ చేసుకుంటే మాత్రం కంపల్సరీగా రూమ్స్ బుక్ చేసుకోవాలి. మళ్ళీ టికెట్స్ బుక్ చేసుకోవాలి. భస్మం అభిషేకం చూడాలంటే ఆ టికెట్ గూడా
బుక్ చేసుకోవాలండి. ఇక్కడ ఏంటిదంటే అన్నీ ఆన్‌లైన్‌లో ముందే బుక్ చేసుకుంటే డే మొత్తము స్వామివారి పక్కనే కూర్చొని చూసేటట్టుగా అన్నీ హారతి చూసేటట్టుగా చూపిస్తారట. చాలా బావుంటుంది. ఒకసారి మీరు గూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓం నమః శివాయ.